సో నిజంగా మీ సిల్కీ హెయిర్ చాలా బాగుంది. వద్దు పోడకండి. ఆయన ఛత్రపతిలో అది కూడా వేసుకొచ్చాడు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే పగలు కూడా బాబాయ్ నేను తీసేస్తారా డైరీగో. మా మ్యాప్ లేదు మీరు ఇప్పుడు గుద్దడానికి వెనకాల కాలుతో మ్యాప్ లేదు ఇక్కడ గ్లోబల్ మీద గుద్దుతాడు ప్రభాస్ అట్లా. సో నా ముఖం ఒకటి గుద్దితే నా ముఖం మీద గుద్దాలి. వద్దు మీ ముఖం బాగుంది మళ్ళీ దీంతో గుద్దితే మళ్ళీ బ్లడ్ వస్తుంది. వద్దు గుద్దితే బ్లడ్డే వస్తుంది బాన్మిటా రాదు. సో నిజంగా ఆయన అవాక్ అవ్వడం, షాక్ అవ్వడం, షేక్ అవ్వడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని జరిగిన గతం గురించి తవ్వారు కానీ నాకు తవ్వడం ఇష్టం లేదు. సో ఉన్న దాంట్లోనే మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. సో మీరు అయ్యారని అనుకుంటున్నాను. ఆ చూపుకి అర్థం తెలియట్లా చెప్పండి కాస్త. చూస్తే ఇక ఏం చెప్పాలి, ఇక చూస్తున్నా అంతే. సరే నేను నచ్చానా నచ్చలేదా? మీరు చాలా బాగున్నారు, నిజంగా బాగున్నారు. మీ ఓ మై గాడ్ ఎంత పెద్ద మాటలు చూసావా నువ్వు లావున్నావు అన్నాడు. అయ్యో అంటే లావుకున్నాను అంటున్నారా? లేదు మరి బాగుంది. పాల బుగ్గలు అంటారు అర్థమవుతుందా? ఏమంటారు? పాల బుగ్గలు అంటారు. అందరికి దక్కవు. అది దక్కాలంటే అది ఉండాలి, అది ఉంటే దక్కుతుంది. అర్థమవుతుందా? పాల బుగ్గలు చూసారా? మేకప్ ఎంత వేసారు? ఏం మేకప్ వేయను కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పోరాడా తప్ప నేనేం రాయను. మరి నేను అది కూడా రాయలేదు. నువ్వు పుట్టుకతో ఆర్టిస్టు బ్యూటీ. నాకు తెలిసి సాయి వైన్స్ దగ్గర పుట్టుంటావు. వెంటనే మ్యాషన్ హౌసెస్ కడుగుంటారు ఆడే, అందుకే ఆ గ్లామర్ వచ్చింది కదా. నేను అందుకే చెప్తున్నా కదా దానికి మారిపో. దేనికి మారిపోవాలి? నేను ముంబైలో ఇప్పుడు మారిపో అంటే